మనం శ్రావణ మాసంలో ఇంత వైభవంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న పౌరాణిక విశేషాలేంటో తెలుసా? స్కంద పురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి పరమశివుణ్ణి స్త్రీలకు సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఉత్తమ వ్రతం ఏదని అడుగుతుంది. అప్పుడు శివుడు శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించే వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని వివరిస్తూ చారుమతి కథను తెలియజేస్తాడు. పూర్వం కుండిన నగరంలో చారుమతి అనే పరమ పతివ్రత ఉండేది. ఆమె అత్తమామలను, భర్తను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉత్తమ ఇల్లాలుగా జీవించేది. ఆమె సద్గుణాలకు ప్రసన్నురాలైన లక్ష్మీదేవి కలలో ప్రత్యక్షమై శ్రావణ శుక్రవారం నాడు తనను పూజిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని అనుగ్రహిస్తుంది. ఆ మాట ప్రకారం చారుమతి మేల్కొని తన కుటుంబంతో పాటు తోటి స్త్రీలతో కలిసి శాస్త్రోక్తంగా కలశ స్థాపన చేసి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తుంది. పూజ పూర్తయ్యేసరికి అమ్మవారి కృపతో వారి ఇల్లన్నీ ధనధాన్యాలు, ఆభరణాలతో నిండిపోయి సకల సంపదలు చేకూరాయి. భక్తితో కొలిచే భక్తులకు అడిగిన వరాలన్నీ ప్రసాదించే తల్లి కాబట్టే ఆమె వరలక్ష్మి అయింది. అప్పట్నుండి స్త్రీలు తమ కుటుంబ క్షేమం కోసం, అష్టైశ్వర్యాల కోసం శ్రావణ శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్నారు. ఆ మహాలక్ష్మి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.